మూడు ప్రధాన అంశాల కూటమి ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈ పరిస్థితి ఈరోజు విద్యార్థులకి యువకులకి మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఒకటి చాలా ప్రధానమైన అంశం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం సకాలంలో విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. మూడవ ప్రధాన అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకొని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది.